వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని అతి శ్రేష్టమైన కృపను బట్టి దేవాది దేవుడు ఈ రెండవ దినం మరి వాతావరణం అనుకూలంగా ఉండదేమో అనుకున్నా కూడా దేవుని యొక్క కార్యం మరి ఆయన యొక్క మరి ఈ యొక్క సువార్త ఎక్కడ ఆగటానికి వీలు లేదు కాబట్టి దేవుడి యొక్క సమయాన్ని ఆయన స్వాధీనంలోకి తీసుకుని ఈ రాత్రి కాలం ఆయన యొక్క విలువైన వాక్కును మనందరికీ అందించడానికి దేవుడి ఈ వాతావరణం మనకు అనుగ్రహించాడు. మరి ఇంతగా మన పక్షా నుండి ఈ కార్యం చేసిన దేవాది దేవుని ఒకసారి అందరం కూడా మహింపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అతి శ్రేష్టమైన కృపను బట్టి దేవాది దేవుడు ఈ రాత్రి కాలం తన యొక్క దాసుని ద్వారా కొన్ని విలువైన విషయాలు మనతో మాట్లాడారు. మరి వాక్యం ప్రతి వారి హృదయంలో నాటబడిందని నేను అనుకుంటున్నాను. మరి అలాగే మరి కొద్ది నిమిషాలు నేను కూడా ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఎందుకంటే ఇప్పటి వరకు సమయం మన స్వాధీనం లేదు. అయినా దేవుని కృపను బట్టి మరి మనందరం కూడా మరి ఆయన వాక్కు కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఇంకా కొంచెం 10 నిమిషాలే, నేను ఎక్కువ చెప్పను, 10 నిమిషాలే కొంచెం ఓపిక బట్టి దేవుని వాక్యం వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. అలాగే మరి ఈ యొక్క సమయాన్ని దేవుడికి అప్పగించుకుంటూ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని మనం ఈ వాక్యంలోకి వెళదాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకేం లేని స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ఆయన దయగల తండ్రి. ఇదిగో మా ప్రభ మీ దయ చొప్పున మీ కృప చొప్పున ఈ రాత్రికాల సమయం ఈ రెండవ రోజు ఈ మల్లవరం గ్రామంలో తండ్రి అయ్యా, ఇదిగో మా ప్రభ మీరు నాయన కృప చూపి వాతావరణాన్ని అనుగ్రహించి ఇప్పటి వరకు మీ నాయన ఎంతగానో మీ దాసును వాడుకున్నారు. అల్పునైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానహీనుడిని, వాక్శుద్ధి లేనివాడిని, అల్పుణ్ణి మా ప్రభ మీ రెక్కల చోట నన్ను మరుగుపరిచి తండ్రి మీరే మాతో మాట్లాడండి. ఈ నన్ను మీ బోరగా వాడుకొని మీ గన్నామానికి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ప్రవేశనామంలో అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. రైట్, ఈ రాత్రికాల సమయం మనందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ సన్నిధిలో కూర్చున్నాము అంటే మనందరం కూడా ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ప్రయాణం చేస్తున్నవాడు. అంటే దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి కలిగి రక్షించబడి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధ జనాంగంగా ఒక సంఘంగా చేర్చబడిన మనందరం ఇప్పుడు ఆయన సన్నిధిలో మనం అందరం కూడా మరి గడుపుతూ ఉన్నాం. అయితే ఈ ఆత్మీయ యాత్రలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకు మరి ఈ లోకానికి రక్షకుడు ఆయన ద్వారానే వచ్చాడు. ఆయనే దావీదు. హల్లెలూయా. మరి ఆ దావీదు గారి విషయంలో ఒక 3 విషయాలు మనం ధ్యానం చేసుకొని మన యొక్క ఆత్మీయ స్థితిలో కూడా మనం అలాగే మన యొక్క నడకను, మన యొక్క స్థితిగతులను మరి మనం కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి దేవుడు ఈ రాత్రికాలం మనకి ఈ సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయం మరి రాజు అయిన దావీదు గారి యొక్క జీవితంలో నుంచి కొన్ని సంఘటనలు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన ఆత్మీయ స్థితిలో మనం ప్రయాణం చేసేటప్పుడు 3 భాగాలుగా మనం దాన్ని కేటాయించుకోవాలి. నేను కూడా ఇప్పుడు దావీదు గారి విషయంలో 3 విషయాలు మనకి ఈ రాత్రికాలం తెలియపరుస్తాను. ఆ 3 భాగాల్లో కూడా మన జీవితం చాలా మరి అందులో మిళితమై ఉంది. కాబట్టి మన యొక్క ఆత్మీయ స్థితిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ప్రతిదినం కూడా సహోదరుడు ఇప్పుడే సెలవిచ్చాడు, మనం ఎప్పుడూ కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. ఏమండి? కాబట్టి ఈ రాత్రికాల సమయం కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దావీదు ఒకనాడు సియోను అంటే సహోదరుడు సెలవిచ్చాడు, దేవుడు ఉండు స్థలం, అక్కడి నుంచే దేవుడు మనల్ని ఆశీర్వదించే స్థలం, ఆయన నివాసం ఉండే స్థలం, ఆయన సంచారం చేసే స్థలం. ఆ స్థలంలో ఉన్న దావీదు ఆ యాత్ర, ఇప్పుడు ఏ యాత్రలో ఉన్నాడు? ఆత్మీయాత్రలో ఉన్న దావీదు ఆ నివాసం చేస్తున్న సియోను స్థలంలో నుంచి ఒకసారి తప్పిపోయాడు. ఏమండి? అంటే ఎందుకునంటే మన జీవితంలో ఒక 3 విషయాలు ఉంటాయి. ఒకటి అనుకోవటం వలన, 2 ఆ అనుకున్న దాని వలన కొన్ని మన జీవితంలో యుద్ధాలు వస్తాయి.
ఆ యుద్ధాలను బట్టి మళ్ళీ మనకేమొస్తుంది? మూడవది ఏమండి? తీర్పు. అంటే దాని ప్రతిఫలం కూడా మనమే అనుభవించాలి. ఒకటి అనుకుంటాం, మన జీవితంలో ఏదో అనుకుంటాం, అనుకుని అది మేలా కీడా అన్నది మనకు అర్థం కాదు. మొట్టమొదట మనం ఏం చేస్తాం? అనుకుంటాం. అనుకున్న తర్వాత దాని యొక్క ప్రతిఫలంగా దానిలో అది యుద్ధం చేయాలి. అది పొందుకోవాలంటే, ఏదైతే నువ్వు అనుకున్నావో అది పొందుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం చేసిన తర్వాత కానీ ప్రతిఫలాన్ని మనము పొందగలుగుతాం. కాబట్టి అలాగే దావీదు ఒక రోజున అనుకుంటూ ఉన్నాడు. ఏంటి అనుకుంటున్నాడు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం. త్వరగా మొదటి సమూయేలు గ్రంథము. తరువాత దావీదు నేను ఇక్కడ నిలుచుండుట మంచిది, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, అది నేను ఇక్కడ నిలిచి ఉండుట మంచిది కాదు అని, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవదును, అప్పుడు సౌలు ఇజ్రాయేలుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గాక, నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని ఏం చేస్తున్నాడు? తప్పించుకొందునని అనుకున్నాడంట. హల్లెలూయా. దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఇక్కడ అనుకుంటున్నాడు. ఏమని అనుకుంటున్నాడు? ఇదిగో సౌలు నన్ను రోజు వెంబడిస్తున్నాడు, ప్రతిదినం నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో ఒక రోజున నేను ఇక్కడుంటే చచ్చిపోతాను, నాకు ఇక్కడ ఆదరణ లేదు, ఎవరు నన్ను కాపాడేవాళ్ళు లేరు, ఎవరు నన్ను ఇక్కడ సంరక్షించేవాళ్ళు లేరు అని అతడు ఉద్రేకంగా ఆలోచించి, ఈ స్థలం నాకు మంచిది కాదు, ఇక్కడ నాకు క్షేమం లేదు, ఇక్కడ ఉంటే నేను ఉండలేను, ఇక్కడ ఉంటే నేను మరణం అయిపోతాను అని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి? ఫిలిప్సీ దేశానికి పారిపోవాలని ఆయన ప్రయాసపడుతూ అక్కడ సిగ్లాకు వెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడండి? ఇప్పుడు ఫిలిప్సీ దేశానికి వచ్చాడు. ఏమని అనుకున్నాడంట? ఏమనుకున్నాడు? ఇక్కడైతే నాకు క్షేమము లేదు. మనం కూడా అనుకుంటూ ఉంటాం. ఈ రాత్రి కాలం దేవుని యొక్క సన్నిధిలో కూడి ఉన్న మనందరం కూడా దావీదు యొక్క స్థితిగతులను జాగ్రత్తగా మనం కూడా పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితిలో ఒక్కొక్కసారి మనం కూడా తప్పిపోతూ దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? మనం కూడా ఒక్కొక్కసారి ఆవేశంలో అనుకోని రీతిలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఇది అనుకున్నాం కదా అనుకుంటా ఉంటాం. ఇలా అనుకునే లోతు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎటు చూస్తున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణం వైపు చూశాడంట. చూస్తే ఇప్పుడు అక్కడ ఏం కనపడుతుంది చూద్దాం త్వరగా. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం త్వరగా. 10వ వచనం అమ్మా. 13వ అధ్యాయము 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అద్దంతము యెహోవా తోట వలెను. ఏంటమ్మా? అదంతయు ఎలా కనపడుతుందంటే ఇప్పుడు యెహోవా తోట వలె కనపడుతుందంట. దేవుని శాపానికి గురి కావలసిన పట్టణము ఇప్పుడు చూస్తూ ఉంటే ఎలా కనపడుతుందంటే యెహోవా తోట వలె అందంగా కనపడుతుందంట. ఒకనాడు మన యొక్క ఆది తల్లి చూడవద్దన్న దాన్ని చాలా కాలం చూడలా, కానీ ఒకనాడు సాతాను ఆమె ప్రేరేపించినప్పుడు ఆమె ఏం చేస్తా ఉంది? వద్దన్న దాని వైపు చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతా ఉందంటే అప్పుడు దాకా అది ఎలా ఉందో తెలియదు, కానీ ఎప్పుడైతే ఆమె పండు వైపు చూసిందో అది కనులకు ఎలా కనపడుతుందంటండి? రమ్యముగా కనపడుతుంది. నిజమే. ఇక ఎప్పుడైతే సాతాను యొక్క మాటకు లోబడి దేవుని ఆజ్ఞను అతిక్రమించి చూడవద్దన్న దానిని చూడటం వల్ల ఇప్పుడు ఏం కనపడతా ఉంది? అది రమ్యముగా కనపడుతుంది. లోతు కూడా ఎడు చూస్తూ ఉన్నాడు? శపించబడిన దాని వైపు చూస్తూ ఉన్నాడు. చూస్తుంటే అది ఎలా కనపడుతుందంటండి? దేవుని తోటలాగా కనపడుతుందంట. ఆహా, నాకు ఇక్కడ బాగుంటుంది, మేమంతా క్షేమంగా ఉండొచ్చు, సస్యశ్యామలుగా ఉంది, ఇక్కడ నదులు ఉన్నాయి, పచ్చటి పొలాలు ఉన్నాయి అని ఆశపడుతూ ఉన్నాడు. ఎంత చక్కగా కనపడుతుందండి.
నిజమే, ఈనాడు లోకం కూడా ఆకర్షిస్తూ మనిషిని ఆత్మీయ స్థితిలో నుంచి పడేస్తా ఉంటది. హల్లెలూయా. ఏమండి, అందుకనే అనేక మంది అనుకుంటా ఉంటారు, యవనస్తులు అనుకుంటున్నారు, ఈ అబ్బాయిని ఈ అబ్బాయి ఉన్నాడు, ఎట్లయినా సరే నేను ఇతన్నే పెళ్లి చేసుకోవాలి. ఏమన్నారండి, నేను ఇతను పెళ్లి చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏం కనపడింది అక్కడ? ఏమండి, అందం రమ్యముగా ఉందంట అంటున్నాడు. అందము మోసకరమని. అవునండి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటున్నాడు దేవుడు. ఏది వ్యర్థం అంటున్నాడు? ఈనాడు ఆత్మీయ స్థితిలో క్రైస్తవుడు ఉన్న ప్రతి వారు అదే ఆ రమ్యాన్ని అంటే ఆ అందాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉన్నారు. ఏమండి, పల్లెటూళ్ళలో కూడా లిప్టిక్లు వేస్తున్నారు, లిప్టిక్లు. ఏమండి, అది అంతకుముందు పట్టుకోవడం తెలియదు, అది ఎక్కడుంటుందో తెలియదు, కానీ ఇవాళ ఏం చేస్తున్నారు? ఇదేసి బయలుదేరుతున్నారు. ఏమండి, కోతి మొక్క ఉంటుంది చూసారా, ఆ టైపులో ఇది వేసుకుని బయలుదేరుతున్నారు. ఇప్పుడు కారణం, నేను అందంగా కనపడాలి, నేను అంతంటే నన్నే చూడాలి. ఎందుకనంటే ఇప్పుడు ఏమి ఆలోచన వచ్చింది? నువ్వు క్రైస్తవుడే కదా, ప్రార్థనలో ఉన్నావు కదా, దేవుని నమ్మున్నావు కదా, ఆత్మీయ స్థితిలో నువ్వు అభివృద్ధి పొందుతున్నావు కదా, వాక్యం వింటున్నావు కదా, వాక్యం ఏం చెబుతుంది నీకు? ఏంటి, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నేను లిప్టిక్ వేసుకోమందా? ఏమండి, ఈ దూడపదాలకి లిప్టిక్లు వేసుకోమందా? ఎక్కడ తిరగమంటుంది? ఏమిటి, అది కావాలా? నువ్వు మంచి మాటలు మాట్లాడలేవే, నీ హృదయంలోంచి మంచి తలంపులు రావే, నీ ఆలోచన మారలేదే. కారణం ఏంటి? నువ్వు అనుకున్నావంట. ఏమిటి, నేను అందంగా ఉంటే ఎలా ఉంటుందో, ఇలా తయారైతే ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారు. అనుకున్నాడు లోతు. ఎక్కడికి వెళ్ళాడు? పతనంలోకి వెళ్ళిపోయాడు, భ్రష్టుడైపోయాడు. కారణం, అనుకుంటున్నాడు. గెహజీ అనుకుంటున్నాడండి, ఏమని? ఇదిగో నా దాసుడు విడిచిపెట్టిన దాన్ని నేను పొందుకోవాలని అనుకుని ఎక్కడికో పరిగెత్తి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. కారణం, అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? నా బిడ్డలు చదువుకున్నారు, ఇక నా బ్రతుకైపోయింది, ఇక నా కష్టం లేదు, ఇక నేను ఎప్పుడు సంతోషంగా ఉంటా అని అనుకుని ఉన్నది లేనిది అమ్మి వాడు ఈ సంవత్సరంతో ఆఖరండి వెళ్తాడు అమెరికా, నన్ను కూడా తీసుకెళ్తాడని ఏం చేస్తున్నావు? అనుకుని అన్నీ అమ్మేశావు. ఇప్పుడు అద్దెంట్లో ఉంటున్నావు, చెట్టు కింద ఉంటున్నావు. వాడు వస్తాడని ఆడక్కడెవడో ఇంకొక దాన్ని చూసుకున్నాడు. ఏమన్నా అయిపోయింది. ఏంటయ్యా అనుకున్నా? నీ బతుకుడు ఎందుకు అనుకున్నా? ఎక్కడ ఉండాలి నువ్వు? ఏ స్థితిలో ఉండాలి? ఎక్కడ గడపవలసిన నీవు? అంత కోరికలే వచ్చని అలా ఎందుకు అనుకున్నావు? దావీదు అనుకున్నాడు. ఏమనుకుంటున్నాడండి? నాకు ఇక్కడ క్షేమం లేదు, దేవుని స్థానంలో క్షేమం లేదంట. దావీదు ఆలోచన చూడండి. దేవుడు నివాసం ఉన్న స్థలములో ఏమి లేదు, క్షేమము లేదు అని అనుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? ఫిలిష్తీయుల దేశములోనికి వెళుతున్నాడు. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26 వచ్చిన త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక ఈయన కూడా అనుకుంటున్నాడండి. ఇక్కడ ఎవరైనా ఎవరండి? ఎవరైనా మోషే. ఏంటి, దాసుడిగా వచ్చిన వాడు అంటే దాసుడిగా కాదు, దేవుడు ఏర్పరిచిన ఒక రాజ్యంలోనికి వచ్చి అక్కడ ఆ రాజ్యంలోనే ఈయన అక్కడున్న పాండిత్యం అంతా ఆ ధర్మశాస్త్రాలన్నింటిని చదివి యుద్ధనేర్పరిగా ఉండి ఆ భాగ్యాన్ని, ఆ యొక్క భోగాన్ని, ఆ యొక్క సంపదనంతా కూడా అనుభవించవలసిన ఈయన ఇప్పుడు ఏమంటున్నాడు చూద్దాం. ఈయన అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు? ఐగుప్తు ధనము కంటే ఏంటమ్మా? క్రీస్తు విషయమైన నింద. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఏంటిదంటండి? క్రీస్తు విషయమైన నింద అంటే దేని మిచ్చంట? ఐగుప్తు ధనము కంటే అనుకోవచ్చుగా.
నా వాళ్ళు అక్కడ ఇటుకలు వేస్తున్నారు, దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకు? నన్ను దేవుడు ఎలాగో ఇక్కడ చేర్చాడు కదా, ఇలాగే బ్రతకాలి, ఇలాగే సంపదతో ఉండాలి, ఈ రాజ్యాన్ని నేనే వెళ్ళాలి. అతను కాదా? తర్వాత ఆ రాజ్యం అతనికి ఎవరా ఇస్తారు, కానీ అలాగే ఉండాలి, ఎల్లకాలం ఇలా సంతోషంగా ధనంతో రాజ్యాధికారంతో బ్రతకాలని ఆలోచన చేయాల. ఒకవేళ నేను ఇది వదులుకొని క్రీస్తుని వెంబడిస్తే ఆ నిందైనా పర్వాలేదు, కానీ ఏమన్నాడు? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగ్యము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. అది యోచించటం అంటే అనుకోవటం. ఏమన్నాడు? దేవుని ప్రజలతోటి ఉండటమే నాకు మేలని అనుకుంటున్నాడంట. ఈ లోకంలో అన్నీ ఉంటాయి ఏమండి, కానీ దేవుని సన్నిధికి రావాలంటే బాధగా ఉంటుంది. దేవుని సన్నిధికి రావాలంటే అది ఒక భారంగా ఉంటుంది. ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఏమండి, అందరూ క్రైస్తవులే ఉన్నారు చాలా వరకు. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇది అన్యుల ప్రదేశం ఏమండి, ఇక్కడ దేవుని సంగతి తెలియదు. కానీ ఈనాడు ఇక్కడ వాక్యం తెలుసు, దేవుని గురించి తెలుసు, రక్షణ పొందిన వాళ్ళు చాలా ఉన్నారు. కానీ ఏరి ఆశీర్వాదం వచ్చింది ఏమండి, పొలాలు వచ్చినాయి, ధనం వచ్చింది, సంపద వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడే కదా. మరి ఆశీర్వాదం పొంది ఏమనుకుంటున్నావు నువ్వు? ఎట్టాగ సుఖంగా ఉంటే చాలయ్యా అని ఇంట్లో అనుకుంటున్నావు. దేవుని సన్నిధికి రావాలంటే అనుకుంటున్నావంట. ఏమనుకుంటున్నావు? అల్పకాలం. ఏమనుకుంటున్నావండి? ఈ లోకంలో ఎంతకాలం ఉందామని అనుకుంటున్నావు? ఎంతకాలం బ్రతకాలని అనుకుంటున్నావు? ఏమండి, అనుకుంటుంది ఒక ఆమె ఏమని, ఇంకొక ఆయన చెబుతా. ఒక ఆయన అనుకున్నాడు ఏమని, నా ప్రాణమా ఏమండి ఇక తినుము తాగుము సుఖించుము, ఇక నీకేమి పర్వాలేదని అనుకుంటున్నాడంట. కానీ ఆ రాత్రికాలం దేవుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నిన్ను పిలిస్తే నీ బ్రతుకేమైపోతుంది? ఏమని అనుకుంటున్నావు? ఏమని తలుస్తున్నావు? నీకు ధనం వచ్చిందనా, సంపద వచ్చిందనా, ఆరోగ్యం ఉందనా, ఐశ్వర్యం ఉందనా? దేవుడు ఇన్ని నీకు ఆయన ఇచ్చినవే కదా. నువ్వు బ్రతుకుతున్నావంటే, నువ్వు ఇలా జీవిస్తున్నావంటే, ఈ రకంగా నువ్వు ఇంకా పోషించబడుతున్నావంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యం కాదా? మరి నువ్వేమనుకుంటున్నావు? ఆయన సృష్టిద్దామని అనుకోవట్లేదా? ఆయన గణపరచుదామని అనుకున్నట్లేదా? ఇన్ని చేసిన దేవుణ్ణి ఇంకా మహిమపరచాలని అనుకోవటం లేదా? మరి ఏమనుకుంటున్నావు? అన్నీ ఇచ్చాడు చాలు, తిని చక్కగా ఏసీ వేసుకు పడుకుందాం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నాడంటే ఈ రాత్రికాలం దేవుడు అడుగుతున్నాడు. దావీదు అనుకుంటున్నాడు ఏమని, నాకిక్కడ క్షేమము లేదని. ఎక్కడికి వెళ్తున్నాడండి? ఈనాడు మనం కూడా ఆత్మీయ స్థితిలో ఒక్కొక్కసారి ఆలోచనలో అటు ఇటుగా పడిపోతూ ఏమైపోతాం తెలుసా? భయంకరమైన ప్రదేశానికి వెళుతూ ఉంటాం. అయితే అక్కడికి వెళితే ఇప్పుడు ఏమొస్తుందంట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 1-2 వచ్చిన. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 1-2 వచ్చినారు. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో ఇప్పుడు ఏమొచ్చిందండి? ఎక్కడికి వచ్చాడు? ఏం ఆలోచించాడు? ఇక్కడైతే నాకు క్షేమం లేదని ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళాడు. వెళితే ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎవరితో యుద్ధం? తన సొంత జనాంగముతో యుద్ధం. ఎవరి పక్షాన? ఫిలిష్తీయుల పక్షాన తన జనులతో యుద్ధం చేయాల్సి వస్తుంది. నిజమే, ఎప్పుడైతే నీ ఆత్మస్థితిలో దేవునికి దూరం అయిపోతావో ఈ లోకంలో అనేకమైన యుద్ధాలు. అందుకని యోబు గారు అంటున్నాడు, మనుషుల ఏమని జీవిత కాలము ఇది యుద్ధ దినము, యుద్ధకాలం అంటున్నాడు. ఎంతకాలం? బ్రతికున్నంత కాలం యుద్ధమే. అది సమస్యలు కావచ్చు, ఏమిటి కుటుంబ
శోధనలు కావచ్చు, బిడ్డల బట్టి కావచ్చు, ఆరోగ్యాన్ని బట్టి కావచ్చు, ఐశ్వర్యాన్ని బట్టి కావచ్చు, ధనాన్ని బట్టి కావచ్చు, దేవుని ప్రతి విషయంలో కూడా మనిషి పోరాటమే, యుద్ధమే. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? తన సొంత జనాంగంతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. కారణం, ఎవరి పక్షాన ఉండాలి నీవు? నీ జనుల పక్షం. ఒకనాడు యెహోవా పక్షమును నిలిచిన వాడు. ఏమిటి? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? అన్యుల దేశానికి వచ్చాడు. వారి పక్కన నిలబడి స్వజనులతో ఇప్పుడు ఏం చేయబోతున్నాడండి? యుద్ధానికి సిద్ధపడబోతున్నాడు. నిజమే, ఎప్పుడైతే దేవునికి దూరం అవుతావో నీ కుటుంబంలో కూడా యుద్ధం ప్రారంభమవుతుంది. ఏమండి? ఎప్పుడైతే నీ సమస్యలు ఒకనాడు అవి చిన్నవిగా ఉంటాయి, కానీ ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యావో ఆకాశం అంతా కనపడతా ఉంటాయి. దాంతో ఇప్పుడు ఏమవుతావు? యుద్ధం. ఆ యుద్ధంలో పోరాడలేక ఒకడు రైలు కింద పడి, ఒకడు బావిలో పడి, ఒకడు నదిలో పడి, ఒకడు బస్సు కింద పడి, కొంతమంది ఊరేసుకొని. నిన్నటికి మా ఊర్లో వరుసగా 3 రోజులు బట్టి యవనస్తులు 3 చచ్చిపోయారు ఊరేసుకొని. ఏంటయ్యా అంటే, కొత్త జీవితం సంతోషంగా బ్రతకాలని వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఫోన్లలో ఏ ఆటలు వచ్చినాయి అంట, బెట్టింగ్ రేయో అవి ఆడేసరికి ఒక్కొక్కడికి ఇప్పుడు ఏమైంది? తలకు మించిన అప్పుల్లో పడిపోయారు. ఏం చేయాలో తెలియదు. రాత్రికి రాత్రి ఆలోచించుకుని తెల్లారిపాటి పగలెవడం చూస్తాడని తెల్లారిపాటికి అందరు లేచేసరికి వేలాడుతూ ఉంటున్నారు. 3 చచ్చిపోయారు. ఏంటి నాయన అంటే, ఎలా చచ్చిపోయారంటే విషయం తెలిసిందేంటో తెలుసా? వ్యసనాలు, ఈ పెట్టిళ్ళకి. ఆలోచించాడు, ఇక నా అప్పు తీరిపోతాయి, నేను సంతోషంగా ఉంటాను, ఈ టిప్పుతో ఈ రాత్రికి నా జాతకం మారిపోయింది అని ఆలోచించి ఇప్పుడు వాడేం చేశాడు? అది చేశాడు. యుద్ధం ప్రారంభమైంది మనసులో. ఇక ఏం చేయాలి? ఎలా అప్పు తీర్చాలి? ఎక్కువైపోయింది అప్పు. ఈ పిల్లల్ని ఎట్లా పోషించాలి? ఈ భార్యను ఎట్లా పోషించాలి? ఈ కుటుంబాన్ని ఎట్లా లాక్కు రావాలని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యుద్ధము ప్రారంభమైంది. యుద్ధంలో పతనం అయిపోతున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయం దేవుడు అంటున్నాడు, నువ్వేం ఆలోచిస్తున్నావు? ఎటువైపు ప్రయాణం చేస్తున్నావు? ఒక్కసారి నీవు ప్రయత్నం చేసుకో. ఈ యొక్క స్థితిలో ఆయన అంటున్నాడు, అదే 29వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. ఎవరు ఆ రాజు? ఎవరా రాజు? అందుకు ఆకీషు దైవదూత వలె ఏమంటున్నాడండి? దైవదూత వలె. అంతకు ముందు ఏమంటున్నాడు? ఒక్కసారి అది కూడా మీకు చూపించేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇంకొక వచనం ఉంది, నేను ముగిచ్చేస్తా. 17వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడమ్మా. మొదటి సమయాలు అక్కడే ఉన్నాం. ఎంతసేపు నేను అక్కడే తిరుగుతా. దావీదు జీవము గల దేవుని సైన్యములకు తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఎవరన్నాడు? సున్నతి లేని ఫిలిస్తీయులు. ఆ ఫిలిస్తీయులనే ఏమన్నాడు? జీవము కలిగిన దేవుణ్ణి ఎదురించడానికి ఈ సున్నతి లేని వాడికి ఎంత ధైర్యంలా అన్నాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, నీ దాసుడనైన దావీదుని అంటున్నాడు. ఎక్కడా? ఆ సున్నతి లేని వాడి దగ్గరే. అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు చదవమ్మా 9వ వచనం, 29వ అధ్యాయం 9వ వచనం. అందుకు ఆకీషు దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావయ్యా, నువ్వు నాకు దేవదూతలా కనపడుతున్నావు అంటున్నాడు. ఎవరు? ఆ ఫిలిస్తీయుల రాజండి. ఎవరిని? దావీదుని. ఏమండి? ఎప్పుడు? నీ దాసుడు అనగానే ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు నాకు దేవదూత వలే కదా. నిజమే, ఈనాడు సంఘంలో కూడా తెల్లటి వస్త్రాలు వేసుకొచ్చి ఇక్కడ చాలా మౌనంగా, ఆహా ఏం గారు ఎంత ప్రార్థన, ఎంత భక్తి, ఏమో అసలు ఎవరితో మాట్లాడదండి, అసలు ఏముండదండి, ఎప్పుడు చూసినా వాక్యము, ఎప్పుడు చూసినా ప్రార్థన అని ఎలా కనపడతా ఉంటారండి? సంఘంలో మట్టికే దేవదూతల వలే ఉంటారు. ఇంటికి వెళ్తే ఉంటది కంపు. ఏమండి? వాడింట్లోకి రావాలంటే దడుస్తూ ఉంటాడు. ఎందుకని? ఇప్పుడు వస్త్రం మారిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి, ఇంట్లోకి వెళ్ళేసరికి ఏమైంది? ఈ తెల్లని వస్త్రం పోయింది, వేరేది వచ్చింది. ఎప్పుడా వచ్చారు నువ్వు? ఎప్పుడు నాకేం చేస్తున్నా? అక్కడ తగలంటే వేసుకో, నీళ్ళు తాగు, లేకుంటే స్నానం చేయి, లేకుంటే అడదావు ఇడదావు. ఎప్పుడండి అది? మరి ఇందాకడెక్కడున్నావు? దేవుని సంఘములో ఉన్నప్పుడు వేషధారుల బ్రతుకు. నిజ క్రైస్తవుడు ఎప్పుడు ఒకేలాగానే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవునికి భయపడితే, నువ్వు నిజంగా వాక్యానికి లోబడి ఉంటే, నువ్వు నిజంగా వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే, నువ్వు ఎక్కడున్నా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా
ఎలా ఉంటుంది? కొంతమంది అంటే ఏదో ఊరి ఎవరు లేడుగా ఓ నైట్ అని వేద్దాం. ఏంటండి 90 వేస్తారంట. ఎక్కడండి? ఎవరు లేరుగా, మరి చూస్తున్నాడుగా. ఏమండి మరి అది గుర్తులేదా? అంటే ఎప్పుడది? అక్కడ ఉన్నాంగా, ఉన్నప్పుడు తెల్లబట్టలు. ఇంటికి వచ్చాంగా మారిపోయింది వేషం. శాంతమ్మ గారు అంట ఒక ఆమె పేరు. ఏం పేరండి? శాంతమ్మ. ఇంటికి వెళ్తే మారిపోయింది. ఇంకా ఆమెకి తట్టుకునే శక్తి కూడా లేదు ఆమె ముందు. నీక పిల్లలు జల్లలు అత్తలు మామూలు అందరూ కూడా పరిగెత్తటమే పని. ఆమె రాగానే శాంతం. ఆమె రాగానే శాంతం. ఎంత శాంతం! ఏమండి ఏంటది? ఎలా కనపడుతున్నారంటండి? దేవదూతల వలె. ఇంకా అలాగే ఉంటున్నామా మనం సంఘంలో? ఒకసారి ప్రయత్నం చేసుకుందాం, ఒకసారి ఆలోచన చేద్దాం. ఎలాగుంటున్నాం మనం? ఏమండి ఎవరినో మభ్య పెడతానుకో, ఎవరినో మనం ఏమండి సంతోష పెట్టడానికో ఈ తెల్లని వస్త్రాలు కాదండి. దేవునికి లోబడి దేవుని ఆజ్ఞానుసారంగా మనం ఎలా జీవించాలి? దేవునికి అనుకూలమైన వారిగా ఉండాలి. అంతేగాని ఒకలాగా సంఘములో ఒకలాగా, ఇంటికి వెళ్తే ఒకలాగా మనము జీవించకూడదు. ఇప్పుడు ఎన్ని విషయాలు విన్నాం అయింది. మొట్టమొదటి అనుకున్నాడు. రెండవది ఏం జరిగింది? ఇప్పుడు యుద్ధం జరిగింది. ఇప్పుడు మూడవది తీర్పు జరుగుతుందో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. త్వరగా. దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఏం చేస్తున్నాడమ్మా? దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఎప్పుడు ఇది? యుద్ధం అయిపోయింది. ఈ యుద్ధ దినాలు అయిపోయినాయి. 3వ దినంలోనికి వచ్చేసరికి ఇప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ మిక్కిలి దుఃఖపడ్డాడు. ఇంకా చదవాలంటే పైనుంచి రండి ఒకసారి, గబగబా చదవండి. ఇంకా నేను ఎక్కువ మీకు అయిపోయింది, నా టైం అయిపోయింది. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాకీలు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్లిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి అదంతా కోల్పోవటం, భార్యని ఆస్తుల్ని సంపదని తన వారిని అందరినీ కోల్పోయి తెలుసా, రోధించటానికి కూడా శక్తి చాలక బిగ్గరగా ఏడ్చిరి. అనుకుని ఇప్పుడు ఏం చేశాడు? యుద్ధం చేస్తున్నాడు. చేయటం వల్ల ఏమైపోయింది? పతనానికి వెళ్ళిపోయాడు. కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఎవరూ లేరు, ఆస్తులు లేవు, బిడ్డలు లేరు, భార్యలు లేరు. ఏమండి తన తోటి ఎవరు కూడా అక్కడ ఒక్క వ్యక్తి కూడా లేకుండా వెళ్ళిపోయారు. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ సొంత జనులే అతన్ని చంపటానికి రాళ్ళు. 30వ అధ్యాయం 8వ వచనం. అమ్మ పక్కన ఆఖరి పైకి. ఈ దండును తరిమిన ఎడల అది కాదమ్మా, సరే ఒక్క నిమిషం. అయితే అక్కడ అంటున్నాడు, అక్కడ ఏం జరుగుతుందంటే సొంత జనులే ఇప్పుడు ఏం చేశారు? దావీదుని రాళ్ళబెట్టి కొట్టి చంపాలని అక్కడ ఆలోచన. ఈ ఆలోచన ఎవరు కల్పించారో తెలుసా? సాతాను తన జనుల మీదనే ఏమండి వాళ్ళకి ఆ యొక్క విధానాన్ని అంటే వాళ్ళని ప్రేరేపించింది. ఏమనంటే ఎలా అయినా సరే ఇక్కడ దావీదుని చంపేయాలని. ఏంటి దాని ఆలోచన అంటే, దావీదు చనిపోతే లోకరక్షకుడు రాడు. హల్లెలూయా. అయితే దేవుని ప్రణాళికలో దావీదులో నుంచి యెషయా మొద్దు చిగురించాలి కాబట్టి దావీదు ఆ రాత్రి సమాధవలసిన దావీదుని దేవుడు ఏం చేశాడు తెలుసా? సంరక్షించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనలో నుంచే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. హల్లెలూయా. మరి ఇంతగా ఎందుకనంటే దేవుడు అతని పక్షాన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో ఎన్నో కోల్పోయి ఉండొచ్చు. అయితే ఎప్పుడు ఇది జరిగింది అంటే అదే 16 చూడమ్మా, 30వ అధ్యాయం 16 నుంచి ఒకసారి త్వరగా. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీన్ల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకున్న సొమ్ముతో తూలదూగుచు వారు ఆ దేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనొచ్చు ఆటపాటలు. అమ్మ 8వ వచనం ఒకసారి అది చదివేసి ముగిచేస్తాం. 30వ అధ్యాయం 8వ వచనం ఒకసారి. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలిసి కొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటండి? విచారణ. అప్పుడు దాకా దేవునికి దూరం అయిపోయిన దావీదు, ఇక్కడైతే నాకు క్షేమం లేదని ఎక్కడికో పారిపోయిన దావీదు ఇన్ని పోరాటాలు పోరాడి జీవితం అంతా నాశనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని సన్నిధికి వచ్చాడు.
ఏమండి, ఈ రాత్రికాలం దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు సిలువను ఆశ్రయిస్తావో ఆ దేవుడు నీ పక్షాన వ్యాఖ్యమాడతాడు. ఎప్పుడైతే దావీదు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు కోల్పోయిన ప్రతి దానిని బట్టి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి అంటున్నాడు, అక్కడ విచారిస్తున్నాడంట. ప్రార్థనలో మామూలు ప్రార్థన కాదు, ఏం చేస్తున్నాడు? ఒకనాడు దావీదు ఏం చేసేవాడు? ప్రతి విషయంలో ఏదైనా ఒక యుద్ధానికి వెళ్ళాలంటే మొట్టమొదట దేవుని సన్నిధిలో కూర్చున్న, ప్రభువా నేను పలానా రోడ్డు మీదకి యుద్ధానికి వెళ్తున్నా, అక్కడ నాకు జయం జరుగుతుందా లేదా, ఎలా పోరాడాలి, ఎటు నుంచి వెళ్ళాలి, నీ ఆలోచన నాకు తెలియజేయి, నువ్వు ఎలా వెళ్ళమంటే నేను అలాగే వెళ్తాను, అలాగే నువ్వు చెప్పినట్లే నేను అక్కడ యుద్ధం చేస్తానని ప్రతిదీ దేవుణ్ణి విచారించి అప్పుడు పనిని ప్రారంభించావు. ఏమంటే ఈనాడు మన క్రైస్తవులు కూడా పిల్లగా పెళ్ళవాలంటే విచారం లేదు. ఎవడో ఒకరిని తీసుకొచ్చి బాగున్నాడంట, ఈయన చెప్పాడు, ఓ అది వీళ్ళు ఇది అనగానే ఏం చేస్తారు? దేవుడి దగ్గర ప్రార్థన చేయడం లేదు. గబగబా మీరే మాట్లాడుకుని అయ్యగారు దగ్గరికి వచ్చి, అయ్యగారు మాకు మంచి సంబంధం దొరికిందండి, దేవుడు మేలు చేశాడు, పలానా ఆయన చూపించాడు, కొంచెం మాకు ఇది ఏర్పాటు చేయ. సరేనమ్మా. ఆయన మటుకు ఏం చేస్తాడు? సరేనమ్మా అయిపోయింది. ఈ నెల మే నెలలో పెళ్ళయింది, వచ్చే మే నెలకి అయ్యగారు వారు గొడవలు పడుతున్నారంటే మీరు కొంచెం మాట్లాడాలి. మరి ఏంటే నువ్వు దేవుని దగ్గర విచారణ చేయలా? అయ్యా నా కుమార్తె పెళ్ళి, ఎక్కడ నీవు అతనికి ఆమెకి ఊరని సిద్ధపరిచావో నువ్వు మాకు తెలియపరచని ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని సన్నిధిలో విచారణ. నీ ప్రతి పనిలో, నీ ఉద్యోగాల విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ బిడ్డల భవిష్యత్తు విషయంలో, ప్రతి విషయంలో ఈ రాత్రికాలం అంటున్నాడు, నువ్వు ఏది కోల్పోయినా, నీ బ్రతుకు ఏమంటే మొత్తం నాశనం అయిపోయినా, సమస్యాన్ని నీకున్న సమస్యాన్ని నువ్వు ఏమంటే కోల్పోయినా అధైర్యపడాల్సిన పని లేదు. కారణం ఎందుకు తెలుసా? నువ్వు తిరిగి ఆయన పాదాలు పట్టుకొని నువ్వు విచారించి ప్రార్థన చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. అదే అంటున్నాడు. అది చూడమ్మా, ఇప్పుడు ఒక్క మాట చూడు, 19వ వచనం చూడు. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. హల్లెలూయా. ఏమైందంటండి? ఏదైతే శత్రువు దోచాడు, భార్యల్ని, బిడ్డల్ని, తన వారిని, తన జనాంగాన్ని, తన బలాన్ని, తన కాసుని, సంపదని అంతటిని మళ్ళీ తిరిగి ఏం చేశాడంట? దేవుడు ఆయన తప్పు చెప్పాడు. ఎప్పుడిది? తిరిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన పాదాలు పట్టుకుని విచారణ చేసి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు. ఈ రాత్రికాలం మనం ఎలా మన సొంత నిర్ణయాలు తీసుకుంటే మనం నష్టపోతాం, మన బ్రతుకులు నాశనం అయిపోతాయి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి దేవుడి నిర్ణయం చొప్పున, ఆయన అన్నాడు, నా ఆజ్ఞానుసారంగా నువ్వు నడవాలి. ఎందుకు ఇచ్చాడు ఆజ్ఞలు? వీళ్ళు వెళ్ళారా? అదిగో బాబు కానాన్ అక్కడ ఉందంట, పదండి. ఏ ఊరండి? కారాన్ని అంటే ఎటు వెళ్ళాలి? ఆయన ఇప్పుడు కారులో వస్తా ఉంటాడు. ఏం చేస్తాడు ఆయన? ఏమండి వస్తా అమ్మ పెట్లపాలెం అంటే ఇటు వెళ్ళాలంటాడు. అయ్యగారు ఇటు వెళ్ళాలనగానే ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో దేవుని మాటలు, మంచి మాటలు చదువుకొని ఒక పేపర్ ఇస్తాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? తెలియక కాదు, తెలిసి ఆ అడ్రస్ అడిగి ఊరికనే వాళ్ళని పరిచయం చేసుకుని ఆ సువార్త అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. అట్లాగే కానాను వాళ్ళు ఇజ్రాయిల్ ఆ యొక్క ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళు కానాను వెళ్ళాలంటే ఏమంటే మోషేకి దేవుడు ప్రార్థన చేస్తున్నా, ఇటు వెళ్ళరా, ఇటు వెళ్ళరా, ఇటు వెళ్ళరా అంటే వెళ్ళిపోతా ఉంటాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడికి వెళ్ళాలంటే ఈ ఆజ్ఞానుసారంగా మీరు బ్రతికితేనే అక్కడికి వెళ్తారు, లేకుంటే వెళ్ళటానికి లేదు. 40 దినాల ప్రయాణం ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 40 సంవత్సరాలు. అందులో అందరూ రాలిపోయారు, ఇద్దరే వెళ్ళారు. నాయకుని ఎంచుకున్న వాడిని కూడా ఏమన్నాడు? అబ్బాయి ఈ కొండ మీద నుంచి చూడు, బూరు కనపడుతుంది. అదే అయిపోయింది. ఈ రాత్రి కారణం ఏంటి? ఆయన ఆజ్ఞానుసారంగా మనం బ్రతకాలి, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకాలి, మన బ్రతుకులు మనం సరి చేసుకోవాలి. ఇంకా ఏదైనా లోపం అంటే ఈ రాత్రికాలం దేవుడిని అడుగుతాం, ప్రభువా నా ఇష్టాన్ని చొప్పున అనుకుని తండ్రి ఈ దోషం చేశానేమన్నయ్యా, అందుకని నాకు ఈ పోరాటాలు వచ్చినాయి, నా కుటుంబం ఈ సమస్యలో ఉంది, నా కుటుంబం ఈ శోధనలో ఉంది, నా కుటుంబంలో ఈ బలహీనతలు ఉన్నాయి, నా బిడ్డలు మాటింటలేదు, నా భర్త మాటింటలేదు, నా భర్త మార్పు రావట్లేదు, నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు, నా కుటుంబంలో ఎంత ప్రయాసపడినా కూడా సంతోషాన్ని చూడలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించి నా దోషాలు ఏమన్నాయో తెలుపయ్యా, నేను సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన మన ప్రార్థన అంగీకరించి మనకు మేలు చేసే దేవుడు. హల్లెలూయా. మరి అట్టి రీతిగా మనం కూడా దేవుని సన్నిధిలో గడిపి ఆయన చిత్తాన్ని నెరవేర్చి నిత్యరాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట మీ అందరినీ వేడుకుంటున్నాం. దేవుడి వాక్యాన్ని బట్టి మన జీవితాలు సరిచేయను గాక. చెప్పలు గట్టిగా